నమస్తే అండి, మీ పేరు? నా నా పేరు రాదండి. రాజుగారా? చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పటికి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుందండి, చాలా బాగుంది. అందరికీ మంచిగానే ఉంది. ఎవరికి ఇంత ఇబ్బంది లేదు. ఆయన వచ్చిన తర్వాత కొంచెం పొరపాట్లు ఏమి లేవు. ఎవరికి వాళ్ళకి మనశ్శాంతిగా ఉంది. ఆయన ఏం చేసినా చేస్తున్నాడు, శుభ్రంగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఆయన కూడా శుభ్రంగా చేస్తున్నాడు. ఓకే. ఆయన మా కోసం పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పోరాడుతున్నాడు, ఆయనే పోరాడుతున్నాడు ఎక్కువ. మా కోసం ఆయన పోరాడుతున్నాడు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా మాది ఉంది కాబట్టి మా దాంట్లో ఎక్కడ ఏమి లోటు లేకుండా చూస్తున్నాడు. ఇప్పుడు మాత్రం ఈయన 3 నెలలకి అంటున్నారు కదా, వీళ్ళకి తప్పు కదండి. 3 నెలలకి ఇవ్వకూడదు. వీళ్ళకి ఇచ్చేయాలి, ఎప్పటికప్పుడు ఇచ్చేది. అర్థమైనా పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? ఫ్రీ గ్యాస్ సిలిండర్వి? వస్తున్నాయండి, మాకు వస్తున్నాయంటే మేము తీసుకోవాలండి. ఇంకా ఓకే. తీసుకోలేదు. మేము రాయించుకున్నాము, మాకు ఇస్తా అన్నారు. ఇంకా రాయించింది ఇంకా తెచ్చుకోలేదు మేము. ఓకే. అదేంటంటే బండి ఇచ్చేస్తారు, అవును. డబ్బులు కట్టేయాలి, మళ్ళీ మా అకౌంట్లో పడిపోతాయి. అకౌంట్లో పడతాయి, ఆ అకౌంట్లో మేము తీసుకోవాలి మళ్ళీ. మరి అదంతా బాగానే వస్తుందంటారు ఇప్పుడు? బాగా వస్తుంది. ఉచిత గ్యాస్ ఇది ఉచిత ఇసుక అన్నారు కదా, ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఇసుక అండి, ఇసుక. ఇప్పుడు మొన్నటిదాకా 5,500 ఉండేది, ఓకే. ఇప్పుడు 3,000కి వస్తుందండి. ఓకే. ఓకే. 3,000కి వస్తుందండి. అది 2500 తక్కువ. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేయండి రేట్లు? అప్పుడు ఎంత ఉందండి? ఇంకా 4,000, 5,500, 6,000 ఉండేదండి. ఓకే. అటువంటిది ఇప్పుడు 3,000కి వస్తుంది ఇసుక. ఇలా వచ్చాక తగ్గిందంటారు బాగా? తగ్గిందండి. ఇప్పుడు 3,000కి అవును. 3,000కి ఇసుక ఇచ్చేస్తున్నాను. మరి అప్పుడు పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? అక్కడ అప్పుడు దారుణంగా ఉందండి. మరి ఇప్పుడు బాగానే ఉంది. 3,000కి ఇస్తున్నారు. ఓకే. గవర్నమెంట్ ఏ రకంగా అంటారు? దారుణంగా అంటే అప్పుడు ఎంగా 5,500 నేనే ఎంచుకున్నాను. 5,500 ఇప్పుడు 3,000కే వస్తుంది. అంటే పథకాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు? పథకాలు కూడా దారుణంగా ఉన్నాయండి. అప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి. ఇసుక రవాణా లేదు, ఏమి లేదు అసలు. దానికి పరిపాలన అన్నది అర్థం కాలేదు వాళ్ళ. ఓకే. అది అర్థం మారిందంటారు ఇప్పుడు? ఇప్పుడు మారిందండి. ఇప్పుడు 3,000కి వస్తున్నాయండి. ఇప్పుడు 3,000కి ఇసుక వచ్చి పడిపోతుంది, ఇంటికాడ పడిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు బాగానే ఉందంటారు? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.